నా ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు అనిపించింది నేను కూడా ఏదో ఒక రోజు ఈ ఎగ్జామ్ అయితే క్రాక్ చేయగలను అనిపించింది నాకున్న 9 అటెంప్ట్స్లో. హలో నమస్తే గైస్, మనమైతే ఈ రోజు అయితే యూపీఎస్సీ ఎగ్జామ్ ఉందని మనమైతే విజయవాడ అయితే వచ్చాం. మనకైతే ప్రో వెంకట గారు అయితే మన ఎగ్జామ్ సెంటర్ దాకా అయితే డ్రాప్ చేశాడు. నేను చదివింది బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ మనమైతే యూపీఎస్సీ అయితే మన చిన్నప్పటి నుంచి కళ కాబట్టి మనమైతే ఈ రోజు అయితే ఫస్ట్ అటెంప్ట్ మన డిగ్రీ అయిపోక ముందే మనమైతే యూపీఎస్సీ అటెంప్ట్ అయితే ఇచ్చాము. చెప్పాలంటే నాకైతే సరైన కోచింగ్ అయితే లేదు, అయినా కానీ నేనైతే ఫస్ట్ అటెంప్ట్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే దీనికంటే ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉంది. రీజన్ అంటూ ఏం లేదు, నాకు తెలిసినా తెలియకపోయినా దాంట్లో అయితే నేను దూకేస్తాను. దూకేసిన తర్వాత దాంట్లో అయితే కన్ఫామ్ అయితే నేను పక్కా సక్సెస్ అయితే అవుతానని నేనైతే బలంగా నమ్ముతాను. కాబట్టి మనమైతే ఈ రోజు అయితే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే ఇచ్చాము. మనకు పేపర్ 1 అయితే జనరల్ స్టడీస్ ఉంటుంది, తర్వాత పేపర్ 2 వచ్చేసి సీసాట్ అయితే ఉంటుంది. నేనైతే పేపర్ 2 అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ 66 మార్క్స్ అయితే రావాలి. మనమైతే మంచిగానే బిట్లు అయితే పెట్టాము. ఇంకా నేను రిజల్ట్ గురించి అయితే ఆలోచించి మనమైతే అటెంప్ట్ ఇచ్చాము, సాటిస్ఫై అయ్యాము ఎగ్జామ్ రాసిన. నెక్స్ట్ అటెంప్ట్స్ నుంచి అయితే మనమైతే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే రాస్తాము. జనరల్ స్టడీస్, ఎకానమీ, ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎవ్రీథింగ్ నేనైతే అన్ని టాపిక్స్ అయితే కవర్ చేసుకుని నెక్స్ట్ టైం అయితే అటెంప్ట్ అయితే ఇస్తాను పక్కా. ఇంకా నన్ను మళ్ళీ ప్రో వెంకట పిక్ చేసుకొని మనమైతే దావత్ మండీకి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత వాడు తినమంటే వాడైతే తిన్నాడు. ఈ రోజు ఏంటో కానీ స్పెషల్గా సర్లే అని మనమైతే ఇంకొక బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. నేనైతే మధ్యాహ్నం కూడా తినలేదు ఏమి. ఇంకా మేము మండీలో తిన్న తర్వాత నేనైతే ఇంకా చల్లగా జ్యూస్ తాగుతా ఉన్నాడు ప్రో వెంకట గారు పీవీపీ దగ్గర. అయితే మనమైతే ఇంకా పీవీపీ దగ్గర అయితే ఒక జ్యూస్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అయితే మనమైతే ఇంకా పీవీపీలో కాసేపు తిరిగేసి తర్వాత వెళ్దూలేరా అన్నాడు. అందుకే మనమైతే బైక్ పార్కింగ్ పెట్టేసి మనమైతే కార్డు తీసుకుని ఇంకైతే వెళ్తున్నాము. అలా మేమైతే పీవీపీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత టొయాటా కంపెనీ వాళ్ళు అయితే చిన్న గేమ్స్ అయితే పెట్టారు, కండక్ట్ చేశారు. వాటిలో అయితే నేను కూడా ఒకటైతే పార్టిసిపేట్ చేసిన. ఆ లైట్ ఏదైతే ఆగిపోతుందో అదైతే మనమైతే తీసుకుని అక్కడైతే టచ్ చేయాలంట. మనమైతే దాంట్లో అయితే మంచిగా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నేనైతే దాంట్లో పార్టిసిపేట్ చేసి మనమైతే లాస్ట్ కి విన్ అయ్యాను నేను కూడా. ఇంకా మీకైతే మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన అకౌంట్ అయితే ఫాలో అవ్వండి. అంతవరకు చూస్తూనే ఉండండి సాగర్ వాల్మీకి బ్లాగర్.